ప్రస్తుతం మనం వెంకటాపురం విలేజ్ దగ్గర ఉన్నాము. అమర్ సింగ్ తండకు సంబంధించిన ముఖ్య శిరీష శోభన్ వాళ్ళు ఉన్నారు. వారితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీరు ఏ విధంగా గెలిపించాలని అనుకుంటున్నారు? అమర్ సింగ్ తండా ముఖ్య శిరీష శోభన్ గారికి మేము అత్యధిక మెజార్టీతో తండావాసులు 4 తండాలు ఉన్నాయి. ఆ తండాలందరూ కలిసి ఏకతాటిగా ఉండి ముఖ్య శిరీషని గెలిపించుకోవాలని అందరం ఏకతాటితో ఉన్నాము. ఇంకోటి ఏంటంటే గతంలో మాజీ మంత్రివర్యులు ఎర్రపల్లి దయాకర్ రావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అన్ని తండాలకు సంక్షేమ పథకాలు, రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు అన్ని విధాల శాంక్షన్ చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా ఏ పని చేయలేదు. ఆ పని ఏ ఒక్క రూపాయి చేసినట్టుంటే మేము దేనికైనా రెడీగా ఉంటాము. ఎందుకంటే మేము గతం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కూడా మేమే చేస్తాం ముందుబడి. వాళ్ళు చేసేది ఏం లేదు, రూపాయి పైసా కూడా లేదు. ఇప్పుడు మీకు అందరికీ గ్రామ పంచాయతీలో ఒకటే తెలుసుకోవాలి, అక్క అమ్మలకు అందరికీ చీరలు ఇస్తున్నారు. వాళ్ళు ఆ చీరలు ఐకేపీ సెంటర్ నుండి ఇస్తున్నారు. కానీ అది ఎవరి ఐకేపీ సెంటర్ వాళ్ళ లోన్ ద్వారానే వాళ్ళకి ఇస్తున్నారు తప్ప గవర్నమెంట్ ఇచ్చేది కాదు. అది వాళ్ళు ఒక్కొక్క చీరకు 1200 రూపాయలు ఇస్తున్నారు. ఆ 1200 రూపాయలు మీరే కట్టాల్సి వస్తుంది, గవర్నమెంట్ కట్టరు. మీకు ఆధార్ కార్డుని మీతోటి సంతకాలు తీసుకుంటారు మహిళా సంఘాలతోటి, కాబట్టి అది మీరే కట్టాల్సి వస్తుందని మీతోటి తీసుకుంటారు. వాళ్ళు గవర్నమెంట్ ఏమి ఫ్రీకి ఇస్తలేరు. ఇంతకుముందు బతుకమ్మ చీరలు ఇచ్చినట్టు ఇస్తలేరు. మళ్ళీ మహిళలకు 2500 ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. పెద్ద మనుషులకు 2000 4000 నుండి 4000 ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఎలాంటి పథకాల్లో ఏమీ ఇవ్వలేదు. కాబట్టి మనమే ఇచ్చినాం, మన పథకాలే ఇచ్చినాము. కళ్యాణ లక్ష్మికి బంగారం ఇస్తామన్నారు, ఇంతవరకు ఒక బంగారం కాదు కదా ఏమి ఇవ్వలేదు. మన చెట్లు మనం ఇచ్చిన డబ్బులే మన వాళ్ళకి చూపిస్తున్నారు, వాళ్ళే ఇస్తున్నారు తప్ప వేరే కొత్తది ఏం లేదు. కాబట్టి మనం ఏదైనా దయాకర మంచి చెడుకు అన్ని ముందుండే వస్తున్నారు. ఇప్పుడు గెలిచిన మనం అందరం కలిసి ఎమ్మెల్యేకి మీరు అందరు మంచి చెడు అందరు కలిసి గెలిపించారు చాలా మంది. ఇంతవరకు మీ తండ్రికి చూడ్డానికి కూడా రాలా, ఇప్పటి వరకు చూడ్డానికి 2 సంవత్సరాలు చూడ్డానికి రాలే. కానీ దయాకర్ రావు సార్ ఎవరు వచ్చినా మంచి చెడు ఇట్లా ప్రతి ఫోన్ చేస్తే అందుబాటులో వస్తున్నారు. కాబట్టి దయాకర్ రావు సార్ బలపరిచిన క్యాండిడేట్ ముఖ్య శిరీషకు మనం అందరం గెలిపించుకుంటే మనకు అందుబాటులో ఉంటాడు. శోభన్ కూడా ప్రతిసారి మనకు ఏదైనా మంచి చెడుకు కార్యక్రమాలకు ముందుంటాడు. కాబట్టి మనం అందరం కలిసి ఆయన గెలిపించుకోవాలి, గెలిపించుకుందామని, గెలిపించుకొని దయాకర్ రావుకి గిఫ్ట్ ఇస్తామని మేము అందరం అనుకుంటున్నాం. జై తెలంగాణ. మరో సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామ ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి అమర్ సింగ్ తండాకు సంబంధించి గిరిజన స్త్రీకి రిజర్వేషన్ కావటం జరిగింది. ఆ గ్రామ పంచాయతీ మా పార్టీ సభ్యులు తమ్ముడు శోభన్ సతీమణి శిరీషను పార్టీ ఏకగ్రీవంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, అమ్మ, అక్క అందరూ కలిసి ఐక్యంగా ఆ ఆడబిడ్డను నిలబెట్టడం జరిగింది. మరి తను బీఆర్ఎస్ పార్టీ పెద్దలు మాజీ మంత్రి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మా పార్టీ ఇన్ఛార్జ్ జయసింగ్ గారు వారి నాయకత్వంలో ఇక్కడ సోదరిని నిలబెట్టడం అనేది ప్రజలందరి అభిప్రాయంతో మరి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా మేము ఒకటే చెప్తున్నాం, గతంలో అమర్ సింగ్ తండా అరిపిరాల గ్రామ పంచాయతీ కింద ఉండే పెన్షన్ తెచ్చుకోవాలన్నా, నెలవారీ రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా, కరెంటు బిల్లులు కట్టాలన్నా, చిన్నపిల్లలకు హాస్పిటల్లో మరి ఇంజక్షన్లు వేయించాలనుకున్న ప్రతి పనికి కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళు. కానీ అట్లా కాకుండా 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గిరిజన తండాను గ్రామ పంచాయతీ చేస్తా, మా తండాలో మా రాజ్యం, మా ఊరికి మా బిడ్డే సర్పంచ్ కావాలి, మేమే మా గ్రామాన్ని పాలించుకోవాలనే ఒక పెద్ద వాగ్దానంతో బయలుదేరారు. ఆ వాగ్దానాన్ని మరి ఎన్నికలు గెలిచిన తర్వాత అమలు చేసి ప్రతి గిరిజన తండాను సర్పంచ్ చేశారు. కానీ ఇంత గొప్ప పని ఇంతవరకు చరిత్రలో ఏ కాంగ్రెస్ వాడు చేయలే. ఆ గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఇచ్చాడు, ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టారు, ఆ గ్రామంలో బడి పిల్లలకు పాఠశాల కట్టాడు, ఆ గ్రామంలో ప్రతి బజార్కు రోడ్డు వేశాడు, ఆ గ్రామంలో వీధి లైట్లు పెట్టారు, ఆ గ్రామంలో అంగన్వాడీ టీచర్ ఉన్నది, ఆ గ్రామంలో ప్రతి తల్లికి పెన్షన్ వచ్చింది, ప్రతి రైతుకు రైతు బంధు వచ్చింది, ప్రతి ఇంటికి పెన్షన్ వచ్చింది, రైతు బీమా వచ్చింది. ఇంత గొప్ప సంకల్పం కలిగిన కేసీఆర్ గారిని ఓడగొట్టి, బీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టి చీకటి రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, నేను అప్పడుకోవడానికి పోతే ఎవడు కూడా దగ్గర రానియట్లేడు, నన్ను చూసి తలుపులు వేసుకుంటానని చెప్తున్నాడు. మరి ముఖ్యమంత్రి పాలించడానికి రాలే, మిమ్మల్ని నమ్మించిండు. ఒక బస్సు మాత్రమే అడపా దడపా ఫ్రీగా ఇచ్చాడు.
మీకు 2,500 ఇస్తానన్నాడు, బంగారం ఇస్తానన్నాడు, ఆడబిడ్డకు పైసలు ఇస్తానన్నాడు, రైతులకు 15,000 అన్నాడు, అమ్మలక్కలకు 4,000 పెన్షన్ అన్నాడు, వికలాంగులకు 6,000 పెన్షన్ అన్నాడు. ఏది ఇయ్యలే. ఈ మాటలు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా చెప్పింది. పాపం మీరు ఎవరన్నా ఆపత్తి సంపద ఉంటే కూడా మీ దగ్గరకు వచ్చి ఒక్కనాడు పలకరించిన సందర్భం లేదు ఈ ఎమ్మెల్యే. మరి అటువంటి ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఏమైనా పనులు అయితేనాయా? రాదు. పేరు ఎమ్మెల్యేది, పెత్తనం అత్తది. ఎవరిది ఎవరిది? పేరు ఎమ్మెల్యేది, అత్తది మాత్రం పెత్తనం ఉంది. ఈ ఇద్దరి మధ్యన ఏం పనులు జరుగుతలేవు. కనుక వాళ్ళను ప్రశ్నించి వాళ్ళను నిలబెట్టి వాళ్ళను నడి బజార్లో మా గ్రామానికి ఇది కావాలి, మీరు ఎన్నికలప్పుడు ఇక్కడ ఏమేమో చేస్తారని మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు కదా, ఈ రోజు వరకు అమర్ సింగ్ తండాలకు ఎన్ని రూపాయల పనులు ఇచ్చిరో చెప్పమను, ఎవరికి ఏం సాయం చేసిరో చెప్పమను. ఏమీ లేదు. మోసాలతో వాళ్ళు అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి కూర్చున్నారు. ఈ మోసంతోనే దెబ్బ కొట్టాలి. ఆ రోజు మీరందరూ మేము చెప్పినాం, అమ్మ కేసీఆర్ మీ తండా గ్రామ పంచాయతీ చేసిండు, వినలే. కేసీఆర్ ప్రతి రైతుకు రైతు బంధు ఇచ్చిండు, మీరు వినలే. వాని మాయ మాటలకు విని ఓట్లయితే చీకటి రాజ్యంలో ఉన్నాం మనందరం. కనుక మీరు మా సోదరి శిరీషాన్ని గెలిపించండి. దయాకర్ రావు గారు ఉంటారు, మేము ఉంటాం, తమ్ముడు శోభన్కి కానీ ఆ గ్రామంలో ఉన్న మా పార్టీ నాయకులు అందరూ మీ అందరికీ అండగా ఉంటాం, నిలబడతాం. మేమేదో కేవలం అవసరానికి మాటలు చెప్పిపోయేటోళ్ళం కాదు. ఎనీ టైం గతంలో సురేష్ అనే అబ్బాయికి కూడా మేమందరం ఐక్యంగా ఉండి పనిచేసినాం. ప్రతి పనికి కూడా మేము ఆ గ్రామానికి మీ తండాకు వచ్చి మా శక్తి మేరకు మీతోని మేము ధైర్యంగా నిలబడ్డాం. కనుక మీరు మాయ మాటలు వినకండి, మీరు మసిబూసి మారడుగా చెప్పే మాట వినకండి. మా దగ్గర అధికారం ఉందని మా నాయకులను బెదిరించి మా దగ్గర ఉన్న వాళ్ళని గుంజుకొని కొనుక్కొని భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టి జైల్లో తోలుతా ఉంటాను. నువ్వు ఏడికి వెళ్ళినా మేము పోతాం, మేము మీకు భయపడేది లేదు, మీ ఉడత ఊపులకు మేమేం భయపడేది లేదు. నీ కేసులు మాకు ఏం కాదు. తెలంగాణ ఉద్యమంలో మేము అన్నిటి కోసం తెగించి పోట్లాడిన వాళ్ళం, నువ్వెంత నీ లెక్కెంత. కనుక దయచేసి మేము ఒకటి చెప్తున్నాం, అమ్మలక్కలారా మీరు ఐక్యంగా ఉండండి. మీరు ఈ శిరీష సోదరిని గెలిపించండి. శోభన్కు శిరీషకు ధైర్యం వేయండి. వాళ్ళ వెనకాల మీరుండండి, మీ వెనకాల మేము ఉంటాం. మన వెనకాల దయాను ఉన్నాడు, దయాన్ వెనకాల కేసీఆర్ ఉన్నాడు. సో మేమందరం ఐక్యంగా పోతాం. వాళ్ళు మాయ మాటలు చెప్తారు. నిన్న ఒక దగ్గర పోయి అంటారు, అరే నీకు ఇల్లు ఇచ్చినావు, నువ్వు మా కోట అయిపోతే ఇల్లు బంద్ చేస్తావంట. చేయి బంద్ చేయి చూద్దాం. ఇదే నువ్వు చేసేది. ఎవరికన్నా రైతు బంద్ చేసి బంద్ చేసినావు ఆమె? ఎవరికన్నా రైతు బంధు కేసీఆర్ ఇచ్చిండు, ఎవరికన్నా మాకున్నా లేకున్నా ఎదురుపాటు అనుకున్నా ఎవరికన్నా వేసినావా? చేయలే. ఏ రకమైనటువంటి తప్పుడు పనులు మేము చేయలేదు. కనుకనే మాకు ఓటు హక్కు అడిగే హక్కు ఎవరికి ఉన్నది? కేవలం తెలంగాణ పార్టీకే ఉన్నది. మీరు 6 గ్యారంటీలు చెప్పిండ్రు, ఒక్క గ్యారంటీ లేదు. స్కూటీ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ప్రతి పనిలో మోసం చేశారు. కనుకనే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడగొట్టాలి, ప్రశ్నించే వాళ్ళని నిలబెట్టాలి. మనం అప్పుడు మాత్రమే ఊర్లలో ఒక మాట అంటాడు కేసీఆర్, మీకు గుర్తుందో లేదో, యుద్ధం చేసేటోనికి కత్తి ఇవ్వాలనా, ఒట్టోనికి కత్తి ఇవ్వాలనా? ఎవరికి ఇవ్వాల కత్తి? యుద్ధం చేసేటోనికి కత్తి ఇస్తే ఫైట్ చేస్తాడు. పాలిచ్చే బర్రెకు గడ్డేస్తే మంచిగా మేత తింటది, పాలిస్తుంది. మరి పైకి మాలిన దానికి గడ్డేస్తే పాలిస్తుందా? ఒక గట్టున్నది వాళ్ళ కథ. అందుకే దయచేసి మీరు అందరూ ఐక్యంగా ఉండి సోదరులు శిరీషని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. సర్పంచ్ అభ్యర్థి శిరీష శోభన్ గారితో మాట్లాడదాం. అందరికి నమస్కారం. ఏ ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నావు? మా ఊరును బాగు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాను. మరి మీ ఊర్లో ఏం అభివృద్ధి చేయాలని ఇప్పుడు అనుకుంటున్నావు? పెండింగ్ ఉన్న పనులన్నీ చేస్తా.